వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనకి జోన్ల వారీగా చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయి. మన సికింద్రాబాద్ జోన్ వచ్చేసి 8వ ప్లేస్ లో ఉంది వేకెన్సీస్ లిస్ట్ లో. అంటే టాప్ నుంచి చూసుకుంటే ఎక్కువ పోస్టుల నుంచి తక్కువ పోస్టుల లిస్ట్ చూసుకుంటే సికింద్రాబాద్ జోన్ వచ్చేసి 1642 పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ జోన్ లో 8వ స్థానంలో ఉంది. సో అన్నిటికంటే ఫస్ట్ ఎక్కువ పోస్టులు నార్థన్ రైల్వే 4785 పోస్టులు, ఆ తర్వాత వెస్టర్న్ రైల్వే ముంబై 4672, ఆ తర్వాత సెంట్రల్ రైల్వే 3244, ఆ తర్వాత సదరన్ రైల్వే 2694. ఈ విధంగా 16 జోన్లకు సంబంధించి వేకెన్సీస్ లిస్ట్ అనేది ఉంది. సో ఇప్పుడు చాలా మందికి ఉద్భవిస్తున్న సమస్య ఏంటి అంటే ఏ జోన్ నుంచి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో నేను ప్రిఫరెన్స్ మీద కూడా చేస్తాను. ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇవ్వాలి. అందరు చాలా మంది ఎక్కువ పోస్ట్ ఉన్న దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటేనే జాబ్ వస్తుంది లేకపోతే రాదు అనుకుంటారు. అలా కాదు, దానికంటూ ఒక ప్రాక్టికల్ థియరీ ఉంది, నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఈ వీడియోలో కనుక మనము ఏ జోన్ ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందో చూద్దాం. సో నేను చెప్పే అభిప్రాయం ఇది నా సొంత అభిప్రాయం. సో కాబట్టి ఈ సొంత అభిప్రాయం అనేది మీ పైన ఎటువంటి ఎఫెక్ట్ చూపించకూడదు. కాబట్టి నేను చెప్పేది జస్ట్ ఆలోచనకు మాత్రమే, మీరు ఆలోచించుకోవడానికి మాత్రమే. మీ యొక్క జోన్ ని మీరే సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పేది విని దాంట్లో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి, అదే విధంగా ఇలా చేస్తే బాగుంటుందా లేదా ఆలోచించుకొని నేను చెప్పింది వినాలా వద్దా అని డిసైడ్ చేసుకొని నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. అంతేగాని నేను చెప్పినట్టు చేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే నాకున్న సమాచారం మేరకు 2018, 2019 నోటిఫికేషన్లు కూడా దగ్గర నుండి చూశాను కాబట్టి అప్పుడప్పుడు కట్ ఆఫ్స్ కావచ్చు, లేకపోతే అప్పుడు ఏ జోన్ నుంచి అప్లై చేసుకున్న వారు ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసు కాబట్టి నేను చిన్న సజెషన్ ఇవ్వడానికి మాత్రం పనికొస్తాను అనుకుంటున్నాను. దీంట్లో నేను చెప్పానని మాత్రం సార్ ఈ జోన్ నుంచి చెప్పారని మాత్రం ఈ జోన్ నుంచి అప్లై చేసుకోకండి. అది నచ్చితేనే మీకు అక్కడ ఇష్టం ఉంటేనే చేసుకోండి. అది సొంత మీ ఒపీనియన్, మీ డెసిషన్. సో ఫస్ట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చాలా మంది ఈ నార్థన్ రైల్వే న్యూఢిల్లీ వైపు వెళ్తారు. సో పోయినసారి కూడా సేమ్ ఇదే విధంగా ఉన్నాయి, కొద్దిగా అటు ఇటు నెంబర్లు. కాకపోతే పోయినసారి కూడా నార్థన్ రైల్వే నుంచి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. కానీ నార్థన్ రైల్వే కట్ ఆఫ్ చూడండి, పోయినసారి అన్నిటికంటే హైయెస్ట్ కట్ ఆఫ్ అక్కడే ఉంది. నార్థన్ రైల్వే ఢిల్లీ యూఆర్ కి 70, ఎస్సీకి 60, ఎస్టీకి 50, ఓబీసీకి 64, ఈడబ్ల్యూఎస్ కి 57 మార్కులు వస్తేనే జాబ్ వచ్చింది. మరి 2019లో సికింద్రాబాద్ జోన్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ 16వ ప్లేస్ లో ఉంది. అంటే 57 మార్కులు వచ్చిన యూఆర్ క్యాండిడేట్ కూడా జాబ్ వచ్చింది. అలా అని చెప్పి ఇప్పుడు ఈసారి సికింద్రాబాద్ కి తక్కువ కట్ ఆఫ్ ఉంటుందని అనుకోకండి. నేను పోయినసారి గురించి చెప్తున్నాను. పోయినసారి సికింద్రాబాద్ జోన్ కి చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది. అప్పుడు కండిషన్స్ వేరు, ఇప్పుడు కండిషన్స్ వేరు. పోయినసారి ఉన్న పోస్టులు వేరు, ఇప్పుడున్న పోస్టులు వేరు. పోయినసారి సికింద్రాబాద్ కి తక్కువ ఉందని ఈసారి కూడా తక్కువ ఉంటుందని రూల్ లేదు. అదే విధంగా పోయినసారి నార్థన్ రైల్వేకి ఎక్కువ కట్ ఆఫ్ ఉందని చెప్పి ఈసారి కూడా అదే ఫస్ట్ ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుందని లేదు, ఈసారి దానికి తక్కువ ఉండొచ్చు. సో ఏంది అంటే స్టూడెంట్ యొక్క అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నాకు ఇప్పటికీ గుర్తు 2016 ఎన్టీపీసీ నోటిఫికేషన్ అప్పుడు అతి తక్కువ కట్ ఆఫ్ బెంగళూరు జోన్ ఉంది. అయితే ఏం చేశారంటే 2019 ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు 16 నోటిఫికేషన్ కట్ ఆఫ్ చూసి 2019 ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందరు వెళ్ళి బెంగళూరు జోన్ నుంచి అప్లై చేశారు. బెంగళూరు జోన్ యొక్క కట్ ఆఫ్ ని ఒకే రకంగా ఆమాంతం పెంచేయడం జరిగింది. సో కాబట్టి ఇట్లాంటి ఎన్ఆర్ఎల్సీస్ చూసుకొని పోయినసారి నార్థన్ రైల్వేలో ఎక్కువ ఉందని చెప్పేసి ఈసారి కొంతమంది అక్కడి నుంచి అప్లై చేయకపోవచ్చు. ఈసారి సికింద్రాబాద్ జోన్ ఎక్కువ ఉందని చెప్పేసి సికింద్రాబాద్ పోయినసారి తక్కువ ఉందని చెప్పేసి ఈసారి సికింద్రాబాద్ జోన్ నుంచి ఎక్కువ మంది అప్లై చేయొచ్చు. ఇతర జోన్లు కూడా ఎవరి అంచనాలకు తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేయొచ్చు. సో కాబట్టి పోయినసారి కట్ ఆఫ్ మీకు ఒక అంచనాకి మాత్రమే చెప్తున్నా. అలా ఉంటాయని ఖచ్చితంగా రూల్ ఏమీ లేదు. సో పోయినసారి నార్థన్ రైల్వే నుంచి 70 మార్కులు వచ్చిన జాబ్ వస్తేనే సికింద్రాబాద్ నుంచి 57 మార్కులు వస్తేనే జాబ్ వచ్చింది. అంటే 13 మార్కుల డిఫరెన్స్. ఏదైనా ఒక సికింద్రాబాద్ కి సంబంధించిన ఒక వ్యక్తి పోయినసారి ఒక స్టూడెంట్ తీసుకుందాం. సపోజ్ 2019 నోటిఫికేషన్ వచ్చినప్పుడు సికింద్రాబాద్ విద్యార్థి నార్థన్ రైల్వే నుంచి అప్లై చేసుకున్నాడు అనుకుందాం. సికింద్రాబాద్ జోన్ లో పోస్టులు తక్కువ ఉన్నాయనో లేకపోతే ఇతర కారణాల వల్ల నార్థన్ రైల్వే నుంచి అప్లై చేసుకున్నాడు. అతనికి 60 మార్కులు వచ్చినాయి అనుకుందాం. యూఆర్ క్యాండిడేట్ కి 60 మార్కులు వచ్చి నార్థన్ రైల్వే ఢిల్లీ నుంచి అప్లై చేసుకుంటే జాబ్ వస్తుందా? రాదు. ఎందుకు? పోయినసారి కట్ ఆఫ్ ఎంత ఉంది? 70 మార్కులు ఉంది. అదే అతను కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకుని ఉంటే, ఎస్సీఆర్ ని చూస్ చేసుకుని ఉంటే ఈజీగా జాబ్ వచ్చేది. సో కాబట్టి మీరు జోన్ ని సెలెక్ట్ చేసుకోవడంలో 1-2 సార్లు ఆలోచిస్తే మీరు దాదాపు సగం ఇక్కడే క్వాలిఫై అయినట్లు, అంటే సగం ఇక్కడే మీరు సక్సెస్ రేట్ ని పెంచుకున్నట్లు. సో కాబట్టి జాగ్రత్తగా 1-2-3 సార్లు ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, జాబ్ తెచ్చుకున్నంత మాత్రాన కాదు, 60 సంవత్సరాల వరకు మీరు అక్కడ సర్వైవ్ అవ్వాలి. నేను ఏదో ఒక జోన్ లో అప్లై చేసేస్తా, నేను అక్కడ జాబ్ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటా అంటే అది ఫ్యూచర్ గురించి ఎవ్వరు ఏం చెప్పలేరు. నీకు ఫ్యూచర్ లో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇప్పటికీ చాలా మందికి ట్రాన్స్ఫర్ అవ్వక చాలా మంది బాధలు పడుతున్నారు. మన తెలుగు వారే వేరే స్టేట్లలో పనిచేస్తున్నారు. వేరే స్టేట్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, హర్యానా వాళ్ళు ఇప్పటికీ మన సికింద్రాబాద్ జోన్ లో అక్కడక్కడ టీసీలు గానో లేకపోతే టికెట్ క్లర్కులు గానో లేకపోతే స్టేషన్ మాస్టర్లను చూస్తూనే ఉంటాం. వాళ్ళకి తెలుగు రాదు, హిందీ మాట్లాడుతూనే ఉంటారు. అయ్యో వాళ్ళ ఏజ్ వచ్చి 50 years ఉంటుంది, వాళ్ళు ఇంకా ఏంది ఇంత వయసు వచ్చిన ట్రాన్స్ఫర్ ఎందుకు కాలేదని ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇలాగే ట్రాన్స్ఫర్స్ ఉండవు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉండవు.
సో కాబట్టి వాళ్ళు ఇక్కడే స్టక్ అయిపోతారు. మీరు కూడా అంతే, జోన్ ని చూస్ చేసుకునే ముందు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి, మీ ఫ్యామిలీ సర్వైవ్ అవుతుందా లేదా ఆలోచించుకోండి. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నేను ఎంత దూరమైన వెళ్తా జాబ్ కోసం అనుకుంటే మీ ఇష్టం, మిమ్మల్ని ఆపేది ఎవ్వరు లేరు. మీరు ఏ జోన్ నుంచి అప్లై చేసుకోవచ్చు. లేదు నాకు ఫ్యూచర్ లో ఫ్యామిలీతో కొద్ది ఇష్యూస్ వస్తాయి, లేకపోతే మా తల్లిదండ్రులు అంత దూరంగా ఉండలేను అనుకుంటే మాత్రం మీరు సికింద్రాబాద్ జోన్ ని చూస్ చేసుకోండి. ఒకవేళ సికింద్రాబాద్ జోన్ కాకపోతే కొద్దిగా మన సౌత్ లో చెన్నైని చూస్ చేసుకోవచ్చు. నా సజెషన్ మీకు 2024 నోటిఫికేషన్ కి నేను అనుకునేది ఏంటంటే, పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం అనే సామెతను మనం ఆల్రెడీ వింటూనే ఉంటాం. సో కాబట్టి ఎవరి సొంత జోన్ లో వాళ్ళు అప్లై చేసుకుంటేనే మంచిది. మీరు సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్లై చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం. లేదు సార్ నేను ఎంత దూరమైన వెళ్తాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఏ జోన్ నుంచి అప్లై చేసుకోండి. సార్ నాకు లేదు, కొద్దిగా ఫ్యామిలీతో దగ్గరగా ఉండాలని ఉంది, కొద్దిగా రిస్క్ చేయాలని అంటే చెన్నై జోన్ చూసుకోండి. ఎందుకంటే చెన్నై జోన్ 2694 పోస్టులు ఉన్నాయి, అది కూడా మన సౌత్ లో ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి కన్నేయొచ్చు చెన్నై జోన్ మీద. మిగతా అయితే వద్దు, ఈ గౌహతి అయితే వద్దు, మనకి ఈశాన్య రాష్ట్రాలు అంత దూరం వెళ్ళలేరు. లేదు అనుకుంటే కనుక పోయినసారి సెంట్రల్ రైల్వే కూడా కొద్దిగా నార్మల్ గా కట్ ఆఫే ఉంది, 64 ఉంది పోయినసారి. అంటే ఈసారి అలా ఉంటుందని చెప్పలేము, ఎక్కువ కూడా ఉండొచ్చు. కాకపోతే మీకు చెప్తున్నాను, నా సజెషన్ అయితే మన తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి ఫస్ట్ మీ ప్రిఫరెన్స్ సికింద్రాబాద్ పెట్టుకోండి. ఎవరికైతే దూరం వెళ్ళాలని లేదో, దూరం వెళ్తాను అనుకున్న వాళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సికింద్రాబాద్ కాకుండా ఇంకో ఆలోచన ఏదన్నా చెప్పండి అంటే నేను చెన్నై జోన్ చెప్తాను. దాని తర్వాత ఇంకోటి ఏదైనా ఆలోచన చెప్పండి అంటే సిఆర్ సెంట్రల్ రైల్వే ముంబై గురించి చెప్తాను. అంతకంటే ఇంకా వేరే ఆప్షన్ అయితే నా దగ్గర లేదు, నేను ఎంత ఆలోచించినా కనబడతలేదు ఇంత మంచి ఆప్షన్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎవరైతే ఇప్పుడు ఏ జోన్ నుంచి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ మీ మైండ్ లో సికింద్రాబాద్ జోన్ నే పెట్టుకోండి. మీ ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తూ మనకు తెలుగు వారి మధ్యలో, తెలుగు మాట్లాడే వారి మధ్యలో, అదేవిధంగా మీ ఇంటికి కూతవేటు దూరంలో, అంటే మినిమం ఒక జస్ట్ 12 గంటలు జర్నీ చేస్తే ఎంత మూలన ఉన్నా సరే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మూలకు చేరుకోవచ్చు సికింద్రాబాద్ నుంచి. అంత దూరంలో ఉండాలనుకుంటే సికింద్రాబాద్ పెట్టుకోండి. లేదు సార్ నేను కొద్దిగా రిస్క్ చేస్తాను అనుకుంటే చెన్నై లేకపోతే సెంట్రల్ రైల్వే ముంబై వరకు ట్రై చేయొచ్చు, మిగతా అయితే వద్దు. ఇంకొంతమంది ఉంటారు నాకు జాబే ముఖ్యము, నేను ఎంత దూరం అని వెళ్తా, అండమాన్ కూడా వెళ్తా అనే వాళ్ళు ఉంటారు. నేను చాలా మంది బ్యాంకింగ్ స్టూడెంట్స్ చూశాను, సార్ అండమాన్ లో ఒకే పోస్ట్ ఉందంట కానీ అండమాన్ లో ఎవరు అప్లై చేసుకోరంట, నేను అక్కడ అప్లై చేసుకుంటా సార్ నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అనిపిస్తుంది అంటే, మరి అంత దూరం ఉండగలుగుతా అంటే నేను ఇక్కడ కాదు సార్, మార్క్స్ మీదైనా ఉంటా, నేను నా పొజిషన్ అలా ఉంది, నాకు మ్యారేజ్ అవ్వట్లేదు, లేకపోతే ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, నేను ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటాను వాళ్ళకి మీ ఇష్టం. ఇక్కడ 16 జోన్లు ఉన్నాయి, మీ అంచనా బట్టి నేను చెప్పిందనే కాకుండా ఇంకా ఇతర వాళ్ళు చెప్పిన సజెషన్స్ కూడా చూస్ చేసుకుని ఒక మంచి జోన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము, అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి, చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది, ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి.
వాటన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది, నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి కూడా ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 బుక్స్ అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 బుక్స్ తీసుకున్నా, 3 బుక్స్ తీసుకున్నా, అక్కడ 5 బుక్స్ తీసుకున్నా, 4 బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.